లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి దర్శనానంతరం వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు ఫోటో వస్తా सर्वदा दिग्विजय सिद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु समस्त सन्मंगलानि भवन्तु लक्ष्मी नारायण स्वामी गोविंदा యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరియు ఈ గుడి నిర్మాణం పునర్నిర్మాణం జరిగిన తర్వాత మొట్టమొదటిసారి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు 2008 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు నేను రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా నేను లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. యాదగిరి లక్ష్మీనరసింహ ఆశీస్సులతోటే నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం, ఆ 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వామి గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం సాధించుకున్న అదృష్టం నాకు ఇది. మన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలు స్వామి గారి ఆశీస్సులతో నాకు ఆ అదృష్టం దక్కింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టడమే కాక గవర్నమెంట్ విప్పుగా కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవం ఇచ్చే విధంగా ఒక పదవి కూడా వచ్చింది. కాబట్టి ఆయనకు కూడా భగవంతుని ఆశీస్సుతోటి మీ అందరికి మంచి సేవ చేయాలని చెప్పి ఐలయ్య గారు కూడా ఆలయ ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ, వరంగల్లో పాలకుర్తి నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోతూ మరి అదేవిధంగా జనగామలో మా తల్లిగారి పేరు మీద నిర్మించిన కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం కంప్లీట్ అయింది కాబట్టి త్వరలోనే ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ఏర్పాట్లను పరిశీలించి మార్గ మధ్యంలో ఈ దారిలో పోకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి తప్పకుండా అని చెప్పి అనే ఉద్దేశంతో ఈరోజు ఇంత లేట్ అయినా కానీ నాకు అధికారులు, ఇక్కడ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు స్వాగతం పలికి, మన టెంపుల్ అధికారులందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ బ్రాహ్మణ పండితులందరూ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసి, నాకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గుడి పునర్నిర్మాణమై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మునుగోడు ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ గారు సంజయ్ రెడ్డి గారు మరియు భరత్ గారు కౌన్సిలర్, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ, మీ అందరికీ మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక